నానమ్మా, ఇవాళ నా పంతానికి గాని రేపు జరగబోయే దాని చావుకి కాని కారణం నువ్వే. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన పోయిన లక్ష్మక్క తిరిగి వస్తుందా? లక్ష్మక్క మనకు కనిపించాలని, మళ్ళీ మనతో కలిసి సంతోషంగా ఉండాలని ఎంతో అనుకున్నా నానమ్మా. కానీ ఆ దేవుడేలా అన్యాయం చేస్తాడనుకోలేదు. అన్యాయం చేసిందా దేవుడు కాదురా, మనిషి రూపంలో మన ఇంట్లో తిరుగుతున్న ఈ రాక్షసి. లక్ష్మిని సొంత తోబుట్టువులా నువ్వు చూస్తున్నావు, శత్రువులా ఇది చూస్తోంది. ఒకే తల్లి కడుపును పుట్టిన మీ ఇద్దరిలో ఇంత తేడా ఎలా వచ్చిందిరా? ఏంటి నానమ్మ అలా చూస్తున్నావు? అక్క ఎలాగో మనకు దూరం అయిపోయింది. కనీసం తన జ్ఞాపకంగా తన బిడ్డనైనా మన దగ్గరికి తెచ్చుకుందాం నానమ్మ. చూడు బామ్మ, ఇక మిగిలింది పాప ఒక్కతే కదా. అమ్మ లేని ఆ పసిదానికి నేనే అమ్మనవుతాను. దాని ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? అమ్మనవుతానంటావా? అమ్మనే పదం విలువేంటో నీకేం తెలిసే? పెళ్లి పెటాకులు లేని దౌర్భాగ్యురాలివి. జరిగిన ప్రమాదం చూసి ఆ పసిదాని మాట కూడా పోయింది. వాళ్ళ మిడిల్ క్లాస్ నానమ్మా. అక్కడుంటే దాని కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితి వాళ్ళది. ఇక గొంతేం బాగు చేయిస్తారు? అయినా అది నా అక్క కూతురు. ఇంత ఆస్తి ఉండి ఎవరో పరాయి వాళ్ల పంచని అడ్జస్ట్ అవుతూ బతకాల్సిన అవసరం దానికే ఉంది. ఇక్కడికి తీసుకొస్తే ఈ రాక్షసి లక్ష్మిని బలి తీసుకున్నట్టే. ఆ పసిదాన్ని కూడా పొట్టన పెట్టుకుంటుంది. ఏంటనం ఆలోచిస్తున్నావు? మేము వెళ్ళి అడిగితే ఇదివరకు వాళ్లతో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని పాపను ఇవ్వని చెప్తారు. అంతేకాకుండా లక్ష్మక్క చావు కారణం మనమే నిందిస్తున్నారు. అందుకే నువ్వు వచ్చి పాపనిమ్మని అడిగితే పెద్దదానిగా నీ మాటకైనా విలువిస్తారేమో చూద్దాం. ఉదయాన్నే వెళ్దాం నానమ్మా. నానమ్మా, నానమ్మా. అమ్మ ముసల్దానా, స్పృహ తప్పి పడిపోయినట్టు ఏం నటిస్తున్నావే? ప్రణయ్, నానమ్మకి నీరసంగా ఉన్నట్టుంది, లోపలికి తీసుకెళ్ళు. నానమ్మా, ముసల్దానా, నీ యాక్టింగ్ నాకు తెలీదా? సమాధానం చెప్పాల్సి వస్తుందని కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తావా? హ. నిన్ను ఆ ఇంటికి పంపించి నీ మనవరాల్ని కూతురింటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. వదలను, ఆ పసిదాన్ని కూడా వదలను. ఈ ఆస్తి కడ్డొచ్చే ఎవ్వర్ని వదలను. హర హర మహాదేవ. ఈ రోజు ఉదయం బల్కంపేట చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు.
అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏసేయ్. చిట్టి తల్లి, బంగారం, ఏంటి నాన్న, ఏంటలా ఉన్నావు? ఈ రోజు ఉదయం బల్కంపేట చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం హాయిగా ఆటలాడుకుంటూ అలసిపోవాల్సిన ఈ వయసులో కన్నీళ్ళని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. నీ బాధ నాకు అర్థమవుతుంది నాన్న. మీ అమ్మ నాన్నల్లో తీసుకురాలేను గాని వాళ్ళు లేని లోటు నీకు రానివ్వను. ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ నీడ కూడా నీ మీద పడనివ్వను నాన్న. నీకు నీకు నేనున్నాను రా, నేనున్నాను. అమ్మా, మీకోసం యాజరి గారంటమ్మా వచ్చారు, పంపించమంటారా? ఉమ్. అలాగేనమ్మా, వెళ్ళండి. నమస్కారం అమ్మా. యాచలు గారు నమస్తే. రండి, కూర్చోండి. పిలిపించిన పనేంటో చెప్పండి. మీ అబ్బాయి శ్రావణ్. ఆ శ్రావణ్, తనకి శ్రీశైలంలో జాబ్ వచ్చిందంట కదా? అవునమ్మా. అంత దూరం, పైగా ఒక్కగానొక్క కొడుకు. అడవులు, ఘాట్ రోడ్లు, ఏ మలుపులో ఏం ప్రమాదం వస్తుందో. అలాగని గవర్నమెంట్ జాబ్ని ఎవరు వదిలేసుకోరు, వెళ్ళాలే. ఇంతకీ పెళ్ళయిందా? కాలేదమ్మా. పోన్లేండి, మంచిదే అయ్యింది. పెద్దవారు కాబట్టి మీరు క్లియర్గా విషయం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఏ విషయం గురించైనా చాలా ఆలోచిస్తాను, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాను. మీ విషయంలో జాగ్రత్తలు తీసుకునే పని పెట్టకూడదని కోరుకుంటున్నాను. మీరు దేవుడి తర్వాత దేవుళ్లాంటి వారు. నేను బేసిక్గా భక్తురాల్ని. భక్తురాలు దేవుడికి వార్నింగ్ ఇవ్వలేదు కదా, అందుకే మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నాను. ఆ కుటుంబం మీకు కావాల్సిందే అయ్యుండొచ్చు, వాళ్ళు మీకు ఆత్మీయులే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళది మాది ఒకే కుటుంబం. సో మా ఫ్యామిలీ గొడవల్లో మీరు తల దూర్చరు అనుకుంటున్నా. నాకు చిన్న బ్యాలెన్స్ ఉండిపోయింది యాజుల్ గారు, అందులో కూడా నాకు విజయం దక్కాలని ఆశీర్వదించండి.
వస్తానమ్మా. ఎలా వచ్చారు? ఆటోలో. కార్ పంపించమంటారా? వద్దమ్మా, దేవుడు కాళ్ళిచ్చాడు. వస్తానమ్మా. అమ్మా, జరిగిపోయిందే తలుచుకుంటూ ఇంకా ఎంతకాలం అని ఇలా బాధపడతారు? ఏంటి శ్రవణ్, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు శ్రీశైలంలో ఉద్యోగం వచ్చింది కదా ప్రేమ, జాయిన్ అవ్వాలి. నేను వెళ్తానంటే నాన్న కూడా నాతో పాటే అక్కడికి వచ్చేస్తానంటున్నాడు. అదేంటి మామయ్య, ఇంత సడన్ గా నువ్వు కూడా? తప్పదమ్మా, వెళ్ళాలి. ఇక్కడ చేసుకునే పౌరోహిత్యమేదో అక్కడే చేసుకుంటాను. అదే ఇక్కడ ఏం తక్కువైందని? పైగా ప్రేమ వాళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. ప్రతి వీకెండ్ నేను వస్తానంటున్నాను కదా. ఇప్పుడు వాళ్ళదే మాది ఒకే కుటుంబం. మా ఫ్యామిలీ గొడవల్లో మీరు తల దూర్చరు అనుకుంటున్నా. నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావురా. ఎవరికి ఎవరు తోడు? అందరికీ ఆ భగవంతుడే తోడు. సరేలే శ్రవణ్, మామయ్యకి నీ మీదున్న ప్రేమేంటో తెలిసింది కదా. ఆయన నిన్ను వదిలి ఉండలేరు. మాకేం కాదులే. మళ్ళీ 2 రోజుల్లో నేను వస్తానమ్మా. ఆ జాతకం తాలూకు లెక్కలున్నాయి కదా, అవే చూడాలి. మరి ఉంటాను. సరే మామయ్య. జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. డేవిడ్, ఇక నుంచైనా కాస్త బాధ్యతగా ఉండవయ్యా. లైఫ్లో నిన్ను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకున్నాను, జరగలేదు. నా ప్రేమ ఓడిపోయినా నువ్వు గెలవాలనే కోరుకుంటాను. ఏంటి శ్రవణ్ ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు. నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వు. హ్యాపీ జర్నీ. గుద్దితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏసేయ్! ఓకేనండి, ప్రోగ్రామ్ డేట్ ఎప్పుడో నేను కనుక్కుంటాను.
బంగారు ఏమైందమ్మా ఇక్కడ దాక్కున్నావేంటి? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? చూడు ప్రేమ, మేం నీతో గొడవ పడ్డానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాం. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మాకుంది. ప్రేమ, ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడం మంచి పద్ధతి కాదు. లక్ష్మి కారణంగా వీళ్ళు మనకి చుట్టాలేగా. వదిన ఉండుంటే అయ్యేవారేనమ్మా. తానే లేదు. తను వద్దనుకున్న చుట్టరికాలు మనకు మాత్రం ఎందుకమ్మా? ముందు మీరు కూర్చోండి.